హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఆంధ్ర హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ సాంబారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీలోకే కాకుండా దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి నేను చూపించబోయే విధంగా ఇడ్లీ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ సాంబార్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పప్పును ఉడికించుకోవాలన్నమాట. అందుకోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోటి 1 కప్పు కందిపప్పుని వేసుకోండి. అండ్ అలానే ఇందులోకి 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోండి. ఇలా పెసరపప్పుని వేసుకోవడం వల్లనే మనకి సాంబార్ అనేది పర్ఫెక్ట్గా హోటల్ టేస్ట్లో వస్తుంది అనమాట. పెసరపప్పుని వేసుకోవడం వల్ల మనకి సాంబార్ అనేవి చాలా చిక్కగా చాలా చాలా టేస్టీగా వస్తాయి. సో అందుకోసమని 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోండి. ఇలా కందిపప్పుని అండ్ పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. ఇంతకన్నా నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు, ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ నూనెను కూడా వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని దీన్ని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అండ్ లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా హై ఫ్లేమ్లో 3 విజిల్స్ అండ్ లో ఫ్లేమ్లో 3 విజిల్స్ పెడితే మనకి పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, అదే గ్లాస్ తోటి 1 గ్లాసు నీళ్ళని వేసుకొని చింతపండుని నానబెట్టుకోండి. మంచినీళ్ళు తాగే గ్లాస్ అంటే 250 ml ఉంటుంది అనమాట. సో అందుకని 250 ml వాటర్ని వేసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోండి. మనకి పప్పు ఉడికేలోపు మనకి చింతపండు అనేది చక్కగా నానిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు కుక్కర్ 6 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది. వాటర్ కూడా ఎక్స్ట్రా ఏం లేకుండా చక్కగా ఉడికింది. చూసారా, ఈ పప్పుని వేడిగా ఉన్నప్పుడే ఒక విస్కర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ చక్కగా మెత్తగా మెదిపేసుకోండి. హోటల్స్లో అయితే ఇలా పప్పుని ఉడికించుకొని మిక్సీలో వేస్తారనమాట. కానీ మనకి ఇక్కడ పప్పు చక్కగా ఉడికిపోయింది కదా, సో మనం మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా విస్కర్తో ఇలా అన్నారంటే వేడి మీదనే ఇలా అనుకున్నారనుకోండి మనకి చక్కగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఈ పప్పు ఎంత మెత్తగా ఉంటే మనకి సాంబార్ అనేవి అంత పర్ఫెక్ట్గా చిక్కగా అండ్ టేస్టీగా వస్తాయి అన్నమాట. సో ఇలా పప్పుని చక్కగా మెదిపేసుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసి సో మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సాంబార్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మినపగుళ్ళు అండ్ 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా ఇలా కొద్దిగా దంచుకొని వేసుకోండి. ఇలా వెల్లుల్లిని వేసుకోవడం వల్ల సాంబార్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో అందుకని మిస్ చేయకుండా తప్పకుండా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడే వరకు లో ఫ్లేమ్లో ఈ తాలింపుని ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే తాలింపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ ఆవాలు ఇలా చిటపటలాడేటప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తెంచుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక 2 లేదా 3 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి. కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎండుమిర్చిని అండ్ కరివేపాకుని వేసుకున్న తర్వాత జస్ట్ వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో మనకి ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు తొక్క తీసిన సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి.
ఈ సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇలా సాంబార్ ఉల్లిపాయలు కనుక లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కానీ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటినే వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా సాంబార్ ఉల్లిపాయలను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 ములక్కాడల్ని ఇలా ఈ విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఇందులోనే ఒక పెద్ద క్యారెట్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది అనమాట. సో ఇలా క్యారెట్ని కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయి అనమాట. అండ్ అలానే ఇందులోనే 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని దీని మీద మూతను పెట్టేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది. అండ్ అలానే మనం వాటర్ వేసుకొని ఈ కూరగాయ ముక్కల్ని ఎంత ఉడికించినా కానీ అంత పర్ఫెక్ట్గా ఉడకవు అనమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి సాంబార్ చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులోకి మీకు నచ్చిన కూరగాయలని వేటినైనా సరే వేసుకోండి. ఇక్కడ నేను ఒక బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ అలానే 2 లేదా 3 బెండకాయలని ఇలా కొద్దిగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 2 వంకాయలను కూడా వేసుకుంటున్నాను నేను, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కూరగాయ ముక్కలు ఇవే వేసుకోవాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు, సొరకాయ ముక్కలు కానీ గుమ్మడికాయ ముక్కలు కానీ ఇలా మీకు మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయ ముక్కల్ని వేసుకోవచ్చు. ఇలా కూరగాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని బాగా పండిన టమోటాలను తీసుకొని ఇలా కొద్దిగా పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమోటాలు అయితే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా టమోటా ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొంచెం ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల టమోటా ముక్కలు అనేవి మనకి తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీని మీద మూతను పెట్టేసి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టేసుకున్నారంటే ఈ కూరగాయ ముక్కలు అడుగున మాడిపోతాయి కానీ సరిగా ఉడకవు అనమాట. సో అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ కూరగాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది అసలైన సాంబార్ టేస్ట్ అనేది. సో అందుకని జాగ్రత్తగా చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు కూరగాయ ముక్కలు ఒక 70% ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఒక క్యారెట్ని ఈ విధంగా గరిటతో నొక్కి చూసారంటే మనకి ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన 30% మనం వాటర్ వేసుకొని ఉడికించుకుంటాం కదా, అప్పుడు చక్కగా అన్నీ కూడా ఉడికిపోతాయి. ఇప్పుడే మీరు 100% ఫ్రై చేసేసుకున్నారంటే మనకి వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా మరీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఒక 70% ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అండ్ అలానే మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా కారాన్ని వేసాను. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 లీటర్ల వాటర్ని వేసుకోండి. అదే గ్లాసుల్లో చెప్పాలంటే ఒక 6 గ్లాసుల వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లో బాగా తెరల కాగే వరకు కాగబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా తెరల కాగితే మనకి అంత బాగుంటుందన్నమాట సాంబార్ టేస్ట్ అనేది. సో ఇక్కడ నేను మీకు నీళ్ళు చక్కగా తెరల కాగేటప్పుడు చూపిస్తున్నాను, చూసారా? ఇలా నీళ్ళు చక్కగా తెరలేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల రెడీమేడ్ సాంబార్ పొడిని వేసుకోండి. ఈ స్టేజ్లో సాంబార్ పొడిని వేసుకుంటేనే మనకి సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ గుమగుమలాడుతూ వస్తుంది అనమాట. మీరు కావాలంటే ఇంకొక
టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని కూడా వేసుకోవచ్చు. 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాంబార్ పొడిని వేసుకున్న తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నీళ్ళని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకోండి. అప్పుడే మనకి ఈ సాంబార్ పొడిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా కూరగాయ ముక్కలకు పట్టి ఈ సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత ఈ కూరగాయ ముక్కల్ని ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఉడికించుకున్న పప్పుని వేసుకునే ముందే ఈ కూరగాయ ముక్కల్ని ఉడికినయా లేవా అనేది చక్కగా చెక్ చేసుకోవాలన్నమాట. పప్పుని వేసుకున్న తర్వాత ఈ కూరగాయ ముక్కలు అనేవి సరిగా ఉడకవు. సో అందుకని ముందుగానే కూరగాయ ముక్కలు చక్కగా ఉడికినాయి అనుకున్న తర్వాతే మనం ఉడికించుకున్న పప్పుని వేసుకోవాలి. అన్ని కూరగాయ ముక్కలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒక ములక్కాడని తీసుకొని చెక్ చేసుకున్నారంటే మీకు అన్ని కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయినట్లే. మునక్కాడ కనుక ఉడికిందంటే మనకి అన్ని కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ములక్కాడ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు ఎన్ని కూరగాయలు వేసుకొని సాంబార్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ సాల్ట్ అనేది సరిపోలేదు అంటే సాంబార్ టేస్ట్ అస్సలేమీ బాగోదు. సో అందుకని సాల్ట్ని కరెక్ట్గా వేసుకోండి. సాల్ట్ని చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక గుప్పెడు వరకు వేసుకోండి. వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ సాంబార్ని కాగబెట్టుకోండి. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత కూడా సాంబార్ని ఇలా మరిగించుకోవడం వలన ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో 2 నిమిషాల తర్వాత మనకి గుమగుమలాడే అదిరిపోయే రుచితో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అండ్ ఇక్కడ సాంబార్ కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి. మరీ చిక్కగా కానీ లేదంటే మరీ పలుచగా కానీ ఉండకూడదు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ హోటల్ సాంబార్కి. ఇది చల్లారే కొద్దీ దీని చిక్కదనం అనేది ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత వేడి వేడి ఇడ్లీల్లో వేసుకొని ఈ సాంబార్ని ఎంజాయ్ చేశాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేను. ఈ సాంబార్ని ఇడ్లీతోనే కాకుండా మీరు దోశతో కానీ లేదంటే రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా హోటల్ టేస్ట్ వస్తేనే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.